ఏమైంది గిట్ల ఒక్కదాన్ని చూసి వచ్చినావు? ఏం లేదు గాని పండుకొని కూడా ముసలోన్నే కలవరిత్తన్నావు కదా బావా బావా అని. మీ బావ భోజనం చేస్తాడా, నువ్వెందుకు రాలేదు? అయ్యో, అయినను బావా అంటే నీకు రేషం బొడుసుకత్తందా మల్లయ్యా? దూరం జరుగు, నాకెందుకు రేషం బొడుసుకత్తది? నేను రాలేదని నా గురించి వచ్చినట్టున్నావు కదా మల్లయ్యా. మరి ఆ ముసలోడొచ్చే నువ్వెందుకు రాలేదని ఇటు మొకే వచ్చినా. ఊరిని అవ్వ పండి కూడా వాడినే కలవరిత్తన్నావు కదా, బాగానే క్లోజ్ అయిపోయారు మొత్తం. ఇక మల్లయ్య, నువ్వు రమ్మంటే రాకపోతివి నా తోడుకు. ఇక నా బావ వచ్చిండు. ఇక నేను కళ్ళు తాగినా నాకు వచ్చింది, అందుకే వండుకున్న మల్లయ్య. మా బావ తిన్నడా? నాకు కూడా పట్టుకొని రమ్మన్నా, వస్తాండా మరి? ఏమో నాకేమెరక నీ బావ గురించి. కనబడ్డాడు మరడ, నువ్వు కనబడలేదని నేను నీ గురించి వచ్చినా. అయ్యో, నా బావలేంది, నువ్వత్తే. నా బావత్తే నన్ను తిడతాడు, అట్టిగానే అనుమానం పడతాడు. పో. అయ్యో పోతది, నిన్ను పట్టుకొని ఉంటా అంటున్నాను. ఏంది నేను? ఏమైంది మల్లయ్య, నన్ను పట్టుకోబుద్ధి అవుతుందా నీకు? నేను నీ ఎంబడబడ్డప్పుడు రారా అంటే వచ్చినవా? నీ గురించి నేను అన్నీ చేసి పెడతా రారా అంటే నన్ను దేకినవారా నువ్వు? రారా నా అందగాడా అని పాటలు పాడి దగ్గరికి తీసుకుంటే నన్ను దూరం కొట్టిపోయినావు. ఇప్పుడు నేను కావాలి అని మళ్ళా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావురా? నా బావ నాకు తోడై ఉన్నాడు. నా బావ మన ఇద్దరిని చూస్తే నన్ను మళ్ళా దూరం చేస్తాడు నా బావ. ఓసిని పాపం పాడుగాను, నేను నిన్నెందుకు పట్టుకుంటా? నాకు నీతోటేం పని? ఏం పని లేంది నా గురించి ఎందుకు ఇంత దల్లడిల్తన్నావు మల్లయ్య? అందంగా తయారైతున్నా అని నా మీద నీకు ప్రేమ పెరుగుతుందా? ఇదంతా నా బావ గురించే. నా బావకు నేను పడుసు పిల్లలెక్కుంటే ఇష్టం, అందుకే ఇట్లా తయారైతున్నా. ఇక నా అందాన్ని చూసి అందరూ నా ఎంబడ పడుతుర్రు. పడ్డోడు నిన్ననే ఒక పిల్లగాడొచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అన్నాడు. ఏంది నిన్న? అవును, నా బావ రెండు తలిగిచ్చిండు. ఇంత పోరడు సప్పుడేక వీకిండు. ఊర్ని అవ్వా, నువ్వు పెద్ద కిలాడివే ఉన్నట్టున్నావు గాని. అబ్బో, నేను ఈడికెళ్ళి వీకనన్న వీకుతా. ఆయనతో నీ బావత్తే మనిద్దరికి ఏదో ఉందని సంబంధం అంట కడతాడు. నా బావ అట్లాంటోడు కాదు.